మాదిగల కోసమే కాకుండా ఎన్నో సమస్యలపై ఉద్యమించినప్పటికీ నాటి కాంగ్రెస్ హయాంలో ఎలాంటి గుర్తింపు లభించలేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ గ్రహీత మందకృష్ణ మాదిగ అన్నారు. పేదరికం వివక్షకు గురవుతున్న సామాజిక వర్గానికి పద్మశ్రీ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో సంపన్న వర్గాలకు మాత్రమే ఇలాంటి గుర్తింపు లభించేదని, కానీ ఎన్డీఏ ప్రభుత్వం తమను గుర్తించిందని తెలిపారు. ఎంఆర్పీఎస్ చిన్న ఉద్యమంగా ప్రారంభమైందన్న ఆయన ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద సామాజిక ఉద్యమంగా అవతరించిందన్నారు. పద్మశ్రీ అవార్డుకి తనను ఎంపిక చేసిన మోదీకి మందకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కోసం పాటుపడేటోళ్ళను కదా అభినందించాల్సింది. ఈ గుర్తింపు గౌరవం రావాల్సింది పెట్టుబడిదారులకు, భూస్వామ్య వర్గ కుటుంబాలకు కాదు, సామాన్యుల కోసం, ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్లకు ఈ గుర్తింపునివ్వాలనే ఆలోచన ఒకవైపు. రెండోది, ఎంఆర్పీఎస్ ఒక మాదిగల కోసమే కాకుండా భిన్న సమస్యల మీద ఎంఆర్పీఎస్ దేశంలో ఎక్కలేని ఉద్యమాలు ఇక్కడ తెలుగు నేల మీద తీసుకొచ్చిన విషయం అందరికీ తెలుసు. 2004, 2014 కంటే ముందు జరిగిన ఉద్యమాలే భిన్న సమస్యల మీద జరిగినాయి. ఆ ఉద్యమాల ఫలితాలు కూడా అప్పుడు రావడానికే ప్రయత్నం చేసినాయి. కానీ ఆనాడు ఆ ప్రభుత్వాలు ఈ విధంగా వీళ్ళని గుర్తించాలని అనుకోలేదు.